ఇది పన్నీర్ బటర్ మసాలా ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇట్లా కన్సిస్టెన్సీతో చేసుకుంటే మాత్రం చాలా బాగా వస్తుంది. చపాతీస్‌కైనా, నాన్స్‌లోకైనా, రైస్‌లోకైనా బాగుంటుందన్నమాట. ఫస్ట్ మనం మసాలాకి ప్రిపేర్ చేసుకుందాం. మ్యారినేట్ చేసుకోవాలన్నమాట. ఆనియన్స్ అండ్ పన్నీర్. సో, కసూరి మేతి, కారం, ఉప్పు, జీలకర్ర, పసుపు అండ్ శనగపిండి, యోగర్ట్ వేసేసుకొని కట్ చేసుకున్న ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి కూడా వేసి అందులో మ్యారినేట్ చేయాలి. తర్వాత పన్నీర్ని తీసుకొని మనం కొంచెం గీ రోస్ట్ చేసేసుకోవాలి. చేసుకొని కట్ చేసుకొని అందులో వేసేసుకొని కొంచెం మ్యారినేట్ చేసుకోవాలి. అది మ్యారినేట్ అవుతూ ఉంటుంది. మనం ఈలోపు మనం పిండి కలిపేసుకోవాలి. మనం నాన్స్ చేసుకుందాం ఇవాళ. నాన్ కాంబినేషన్లో పన్నీర్ బటర్ మసాలా కర్రీ అనమాట. సో, నేను కొంచెం బటర్ వేసేసి అందులో ఫస్ట్ మనం గరం మసాలాను, ధనియాల పొడి కొంచెం ఆయిల్‌లో వేసి చేయాలి. ఇదే టిప్ అనమాట. ఇలా చేయడం వల్ల కర్రీకి టేస్ట్ బాగా వస్తది. సో, అది వేసేసుకున్నాక నేను కాజు అండ్ టమాటో పేస్ట్ వేసేసుకున్నాను దీంట్లోకి. టేస్ట్ బాగా వస్తది. క్రీమీగా ఉంటదనమాట. సో, దాని తర్వాత అది కర్రీ అయితూ ఉంటది. మనం పక్కన నాన్స్ చేసేసుకుందాము. సో, నేను కొంచెం పిండి తీసేసుకొని దాంట్లో కొంచెం కలాంజీ సీడ్స్ వేసాను. అండ్ గార్లిక్ పౌడర్ కూడా వేసేసుకొని కొంచెం అద్దుకోవాలి. అంతే, నాన్స్ రెడీ అయిపోయినాయి. ఇట్స్ టేస్టింగ్ టైమ్. టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చింది ఈ శనగపిండి